హలో ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు శుభవార్త వాస్తవానికి. ఎందుకంటే సెమిస్టర్ అయిపోయింది, ఎగ్జామ్ కాలేదు, లాక్డౌన్ వచ్చేసింది. మరి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండయా అనేటటువంటి చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే 10th వాళ్ళని ప్రమోట్ చేశారు, ఇంటర్మీడియట్ వాళ్ళని ప్రమోట్ చేశారు, మరి మా డిగ్రీ వాళ్ళని ప్రమోట్ చేయరా? కానీ 10th అండ్ ఇంటర్మీడియట్ అనేటటువంటిది మన స్టేట్ పరిధిలో ఉన్నటువంటి అంశం. బట్ ఇది డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా యూజీసీ చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలను ఫస్ట్ వేవ్కి సంబంధించినటువంటి లాక్డౌన్లోనే క్లారిటీ ఇచ్చింది. కంపల్సరీగా ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. కాకపోతే కొంత డిలే, అంటే ఒకవేళ ఎగ్జామ్స్ కాకపోతే ఆ అకాడమిక్ ఇయర్ను డిలే చేయకుండా నెక్స్ట్ సెమిస్టర్ క్లాసెస్ అనేటటువంటివి జరిగాయి. మనందరికి కూడా, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇది విదితమే. పరీక్షలు జరగకుండా నెక్స్ట్ సెమిస్టర్కి మీరందరూ కూడా ప్రమోట్ అయ్యారు. బట్ ఆ ఎగ్జామ్స్ మాత్రం రాయాల్సి ఉంది. దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కొద్ది నిమిషాల క్రితం నోటిఫికేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ నెల 25 వరకు ఫస్ట్ మనం ఇప్పుడు చూస్తే ఫస్ట్ సెమిస్టర్, ఈ రెగ్యులర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు సంబంధించి BA, BCom, BSc, BSW, BCom ఆనర్స్, ఇట్లా అన్ని డిగ్రీ కోర్సులకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఫర్ స్టూడెంట్స్కు 25 జూన్ 2021 వరకు వితౌట్ లేట్ ఫీజ్ మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీజు ఇంకొక 200 విత్ లేట్ ఫీజుతోని జూలై 2వ తారీఖు వరకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. అదే కాలేజీలకు సంబంధించి ఇంకొక రోజు లేట్గా ఇచ్చారు, అది స్టూడెంట్స్కు అవసరం లేనటువంటి విషయం. స్టూడెంట్స్ మాత్రం 25 తారీఖు వరకు ఫీజు కట్టుకోవాలి. దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం కనుక చూస్తే 2021 ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటిది ఎగ్జామ్ ఫీజును ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆల్ పేపర్స్ BA, BSW వాళ్ళకి అన్ని పేపర్లకు సంబంధించి 1045 రూపాయలు ప్లస్ 100 రూపీస్ ఫర్ మెమో కోసం ఒక 100 రూపీస్, అంటే 1145 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మైగ్రేషన్ ఫీజ్, అంటే వేరే యూనివర్సిటీ నుంచి, అదర్ బోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా వేరే దగ్గర నుంచి కనుక వచ్చినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు 175 రూపాయలు మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఇవ్వాలి. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలు. ఇవన్నీ కలుపుకొని మనం ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది BA అండ్ BSW వాళ్ళకి. BCom అండ్ BSc వాళ్ళు కనుక చూసుకుంటే అన్ని పేపర్లకు సంబంధించి 1155 రూపాయలు ప్లస్ 100 రూపీస్ మెమో కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా మైగ్రేషన్ ఫీజు 175 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. BBA వాళ్ళు మొత్తం అన్ని పేపర్లను కలుపుకొని 1320 రూపాయలు అండ్ ప్లస్ 100 రూపీస్ మెమో ప్రాసెసింగ్ ఫీజ్. ఇఫ్ మైగ్రేషన్ ఎవరైనా క్యాండిడేట్ ఉంటే వాళ్ళు 175 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ త్వరలోనే ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా వస్తుంది. దానికి సంబంధించి అందరూ సిద్ధంగా ఉండాలి అనేటటువంటిది క్లియర్గా చెప్పారు. ఇకపోతే 4th సెమిస్టర్ 100 రూపీస్ మెమో అండ్ ప్రొవిజన్ సర్టిఫికేట్. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్కు సంబంధించి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీరు 6th సెమిస్టర్ వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం 150 రూపాయలు. కన్సాలిడేటెడ్ మెమో, అంటే మీకు ఈ 6 సెమిస్టర్లకు సంబంధించినటువంటి ఒకే దగ్గర వచ్చేటటువంటి మెమోను కన్సాలిడేటెడ్ మెమో అంటాం. ఆ కన్సాలిడేటెడ్ మెమో కోసం 300 రూపాయలు అమౌంట్ పే చేస్తే మీ సర్టిఫికేట్స్ కూడా రెడీ అవుతాయి. ఇట్లా యూజీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్ చాలా క్లియర్గా అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి, అన్ని కోర్సులు, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ వాళ్ళు మీ ఎగ్జామ్ ఫీజు పే చేసుకొని ఎగ్జామ్ టైం టేబుల్ కూడా వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక ఎగ్జామ్ రాశారు, తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. కాబట్టి ఇవి అందరికీ కూడా దాదాపు అతి త్వరలో ఈ లాక్డౌన్ కంప్లీట్ అయితే, ఎందుకంటే సెకండ్ వేవ్ కరోనా యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి రోజు రోజుకి.
కాబట్టి త్వరలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. టైం ఉంది, మంచిగా ఎగ్జామ్ ఫీజు పే చేయండి, హాయిగా చదువుకోండి. ఇంట్లో ఉన్నారు, టైం ఉంది. కాబట్టి డౌట్స్ ఏవైనా ఉంటాయి అంటే కొత్త సెమిస్టర్ క్లాసులు అవుతున్నాయి కాబట్టి ప్రీవియస్ ఒకసారి మీ లెక్చరర్స్ని టీచర్స్ని రిక్వెస్ట్ చేసి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మళ్ళీ ఆ పాత నోట్స్ని ఒకసారి తీసి చూడండి. ఇవన్నీ కూడా మీరు ఈ మంత్ జూన్లో చేస్తే, ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ కాబట్టి ఫీజ్ డేటు, ఆ తర్వాత ఫీజ్ డేట్ అయిపోయిన తర్వాత టైం టేబుల్ వస్తుంది. కాబట్టి ఈలోపు మీకు ఒక 1 మంత్ టైం ఈజీగా ఉన్నట్టే లెక్క. కాబట్టి హ్యాపీగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది యూజీ స్టూడెంట్స్.